మనం కడవరి గడియల్లో ఉన్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ కడవరి కాలంలో ఉన్న మనుష్యులు గురించి మనం ఆలోచిస్తే, ఒకరు ఒకరిని ఫాలో అయ్యే పరిస్థితులు సమాజంలో కనపడుతూ ఉన్నాయి. ఒకరు ఇంకొకరిని ఫాలో అవ్వడానికి మనుషులు ఇష్టపడతా ఉన్నారు. వాడేం చేస్తే వీడు అదే చేయాలి. మరి ఎక్కువగా ఈ సినిమా హీరోలని, సినిమా నటుల్ని ఫాలో అవ్వడం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. వాడు ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకున్నాడు అనుకో, వీడు కూడా సేమ్ అదే హెయిర్ స్టైల్ తీస్తాడు. వాడు టిప్ప కటింగ్ చేస్తే వీడు టిప్ప కటింగ్ చేస్తాడు. వాడు ఏదైనా ఒక షర్ట్ వేసాడు అనుకో, కొన్ని రోజులకంతా సమాజంలో ఆ షర్ట్లు వేసుకొని మనుషులు తిరుగుతూ ఉంటారు. వాడు ఏదైనా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అనుకో, సేమ్ అదే చోట అదే రకమైన పచ్చబొట్టు పొడిపించుకోవడం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, దాని పేరు కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ అనే సినిమా చూసి ఒకడేం చేశాడంటే, ఆ హీరో మీద పిచ్చితో ఏం చేశాడంటే, వాడు ప్రారంభంలో ఒక పేదవాడిగా పుట్టి ఒక ధనవంతుడు అవుతాడనమాట. అందుని బట్టి ఈడు ఏం చేశాడంటే, ధనవంతుడు కావాలంటే ఆ సినిమాలో వాడు పొద్దున్న లేచినప్పటి నుండి సిగరెట్లు, దమ్ముల మీద దమ్ములు, సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఉంటాడు. వీడు కూడా అందుకనేసి యవనస్తుడు ఏం నేర్చుకున్నాడంటే, సిగరెట్ అలవాటు నేర్చుకున్నాడు ఆ సినిమా చూసి. ఎంతగా నేర్చుకున్నాడంటే, ఒక గంటకి 20 సిగరెట్లు తాగుతాడంట. ఒక గంటకి ఎన్ని సిగరెట్లు తాగుతాడో? 20 సిగరెట్లు తాగుతాడంట. వాడు సినిమాలో ఏ డ్రెస్ అయితే వేసాడో అదే డ్రెస్సు. వాడు జుట్టు పెంచుంటే ఈడు జుట్టు పెంచడం, వాడు గడ్డం పెంచుంటే ఈడు గడ్డం పెంచడం. అలా రోజుకి గంటలు ఎన్ని గంటలు ఉంటాయో ఆ ప్రతి గంటకి 20 సిగరెట్లు తగ్గకుండా తాగేవాడంట. అలా తాగి అంటే అలా సిగరెట్లు తాగితే వాళ్ళలాగా ధనవంతుడు అయిపోతాను అని అనుకొని అలా తాగి కొన్ని రోజులకంతా హాస్పిటల్ పాలయ్యాడు. డాక్టర్లు చెకప్ చేసి ఏం చెప్పారంటే, బాబు నువ్వు బాగా సిగరెట్లు తాగి నీ లంగ్స్, నీ కిడ్నీలు ఏమైపోయాయంటే పాడైపోయాయి, ఆపరేషన్ చేయాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుందంటే ఆ తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. హల్లెలూయా. చూసారా, మనుషులు ఎంతగా చెడు వైపు ఆకర్షింపబడుతుంటారు. చెడు చేసే వ్యక్తుల చెడును చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సమాజంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. ఉదాహరణకి గాంధీ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, గొప్ప గొప్ప మంచి కార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నా వారి వైపు ఆకర్షింపడడం చాలా తక్కువ. చెడు చేసేవాడి వైపు ఆకర్షింపబడి చెడు చేస్తున్నారు, మంచి చేసేవారి వైపు ఆకర్షింపబడి మంచి చేయలేకపోతూ ఉంటారు. హల్లెలూయా. అలా మనుషుల్లో మంచి వినరు, మంచిని నేర్చుకోరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోరు. అదే దేవుని బాధ. హెజ్కేలు గారు కూడా ఇదే అంటాడు. హెజ్కేలు గారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు ఆ సమయంలో ఒక 10,000 మందిని ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఏం చేస్తాడంటే చెరగా తీసుకుని వెళ్ళిపోతాడు. 10,000 మంది ఇజ్రాయెల్ ప్రజల్ని. అందులో ఈ హెజ్కేలు గారు కూడా వెళ్ళిపోతారు. ఆ సమయంలో హెజ్కేలు గారు చెప్పింది ఏంటంటే, అయ్యా దేవుడు ప్రజల దగ్గరికి వెళ్ళమంటే హెజ్కేలు గారు ఏమంటారంటే, అయ్యా వాళ్ళు రారు, వాళ్ళు వినరు, వాళ్ళు మారరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి చెప్పినా ఏ ఉపయోగం ఉండదు, వాళ్ళు రారు అంటాడు. హెజ్కేలు గారి మాటల్లో మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి. నీవు గ్రహింపలేని లేస్య మాటలు పలుకు జనుల యొద్దకు కాదు. హల్లెలూయా. అంటే ఏస మాటలు అంటే అంటే అర్థం కాని మాటలు. అయ్యా నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే అర్థం కాని మాటలు పలికే జనుల దగ్గర నేను పంపించలా. ఇప్పుడు యోనానైతే ఎక్కడికి పంపించాడు? నినివేకు పంపించాడు. నినివేలో ఉండే ప్రజలు ఏం భాష మాట్లాడతారు? వాళ్ళు అష్షూరు భాష మాట్లాడతారు. యోనా గారికి వచ్చిన భాష ఏంటి? హెబ్రీ భాష. హెబ్రీ భాష వచ్చినటువంటి యోనా గారు అక్కడికి పోయి నేర్చుకుని వారికి ప్రకటించాలి. అలాంటి మాట నేను మీకు చెప్పడంలే.
నీకేం చెప్తున్నానంటే ఏస మాటలు పలికే వాళ్ళ దగ్గరికి పోవద్దు, నీకు అర్థం కాని భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళు? కింద చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలీయుల వద్దకే పంపుచున్నాను, గ్రహింపలేని ఏస మాటలు పలుకు, వారు నీ మాటలు విందరు. అలాంటి వాళ్ళైతే వింటారేమో అని చెప్తూ ఇంకా అప్పుడు ఈయనేమన్నాడు, నీ మాటలు విననొల్లరు. అంటే హెజ్కేల్ గారు చెప్తా ఉండారు, అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఈ ప్రజలు వినరయ్యా, ఈ ప్రజలకు వినబుద్ధి కాదయ్యా, వీళ్ళకి వినడం అంటే అసహ్యం అయ్యా. ఇదో ఇర్మియా గారు ప్రలాపిస్తూ చెప్పాడు వీళ్ళు ఎన్లా, యెషయా గారు బట్టలు ఓడ తీసుకొని అప్పుడైనా ఏమైనా వింతగా వచ్చి చూస్తారేమో అనేసి అలా చెప్పినా వినలా. వీళ్ళు వినే ప్రజలు కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కఠిన హృదయులు, వీరు మాటలను ఆలకింపరు. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఈ నోరు మోస్తాడా, వీరు మాట్లాడుకుంటా ఉంటారా, అలాంటప్పుడు చూద్దామా అన్నట్టు ఉంటారు. కానీ వీళ్ళు మాటలు వినేవాళ్ళు కాదయ్యా, నీ మాటలను పెడచెవిని పెట్టేవాళ్ళయ్యా వీళ్ళు అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? 11వ వచనం చదవండి. ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను. హల్లెలూయా. చూడండి, దేవుడైతే ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళు విన్నా వినకపోయినా, వారు వచ్చినా రాకపోయినా, వారు మారినా మారకపోయినా, వారు దాన్ని గ్రహించినా గ్రహించకపోయినా నువ్వేం చేయాలి? వెళ్ళు, నువ్వు పో, నువ్వు చెప్పు అంటున్నాడు దేవుడు. హెజ్కేల్ గారు బాగా అతను వాళ్ళకి చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు, వాళ్ళు వినబుద్ధి కాల, వాళ్ళు వినడం లేదు. అందుకనేసి ఒకానొక సమయంలో దేవుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు అందరూ చెప్పినట్టు చెప్పొద్దు, వీళ్ళు ఈ ప్రజలు వినే ప్రజలు కాదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు గుండు కొట్టించుకో, నడి రోడ్లో కూర్చొని ఏం చేయి. ఆ సందర్భాలు హెజ్కేల్ గ్రంథం చదివితే హెజ్కేల్ గారిని ఏమంటాడంటే నడి రోడ్లో పోయి గుండు కొట్టుకో అంటాడు. అదేంటయ్యా గుండు కొట్టుకోమంటున్నావేంటి, అది కూడా నడి రోడ్లో గుండు కొట్టుకోమంటున్నావేంటి, కత్తి తీసుకొని గుండు కొట్టుకుంటే ఏం ఉపయోగం అంటే దేవుడు అంటాడు, బాబు నువ్వు గుండు కొట్టుకుంటా ఉంటే, నడి రోడ్లో కూర్చొని గుండు కొట్టుకుంటా ఉంటే ఈ ప్రజలు ఏం చేస్తారంటే, హెజ్కేల్ గారు ఎందుకు గుండు కొట్టుకుంటా ఉంటారేంటి, మనం యూదులు కదా గుండు కొట్టుకోవడం ఏంటి అనేసి వచ్చి చూస్తారు. వేడుగ్గా వచ్చి చూసినప్పుడు ఆ ప్రజల మధ్యలో వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళు వింత అయితే వస్తారు, అక్కడ అద్భుతాలు జరిగితే వస్తారు, మామూలుగా వాక్యం ప్రకటిస్తే రారు. కాబట్టి ఏదో ఒక వింతగా నప్పడాలన్నమాట, కాబట్టి నువ్వు గుండు కొట్టుకో అంటాడు. ఇంకొక సందర్భంలో అయ్యా నువ్వు నడి రోడ్లో ఏం చేస్తావంటే ఒక యెరూషలేము పట్టాన్ని తీసుకొని దాని మీద మేకులు గుచ్చేసి దానికి కుడివైపున కొద్దిసేపు ఎడమ వైపున కొద్దిసేపు రోడ్లో పడుకో అంటాడు. అదేంటయ్యా రోడ్లో పడుకోవడం ఏంటి, పటాన్ని యెరూషలేము పటాన్ని గీసి దాని మీద మేకులు కూర్చడం ఏంటి అంటే, ఆ ప్రజలు నువ్వు రోడ్లో పడుకోవడం చూసి ఏంటి హెజ్కేల్ గారు రోడ్లో పడుకుంటున్నాడు, ఏంటి ఆ పటం గీశాడు అని వస్తారు, వింత చూడడానికి వస్తారు. అప్పుడు వాక్యాన్ని ప్రకటించు అంటాడు. హల్లెలూయా. అంటే ఈ ప్రజలు వింత అయితే వస్తారన్నమాట, దేవుని మంచి మాటలు వినడానికి మార్పు చెందడానికి రారు. ఇంకో సందర్భంలో ఏమంటాడంటే, నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి కదా, ఇంట్లోకి వెళ్ళాలి, గుమ్మం గుండా వెళ్ళాలి, నువ్వు గుమ్మం గుండా వెళ్ళొద్దు. ఇంకా గుమ్మం గుండా వెళ్ళకుండా ఎలా వెళ్ళేది, నువ్వు ఇంటి వెనకాలకి వెళ్ళిపోయేసి, ఇంటి వెనకాల రోడ్డు ఉంది కదా, ఇంటి వెనకాలకి వెళ్ళిపోయేసి ఇంటి గుణపం తీసుకొని రంధ్రం పెట్టేయి, గోడని పగలగొట్టేసి ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బయటకి ఇసిరేయి. ఇసిరేస్తే ఏంటి గుమ్మం గుండా వెళ్ళకుండా వెనకకుండా వెళ్ళాడు, గోడ పగలగొట్టేశాడు, పాత్రలన్నీ బయట పారేస్తా ఉన్నారు అని అందరూ గుంపు కొడతారు, ప్రజలందరూ వచ్చి చూస్తారు వింత. అప్పుడు నువ్వేం చేయంటే వాక్యం ప్రకటించు అంటాడు. చూడండి, వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధానాలుగా ఎన్ని విధానాల్లో మనుషులు దేవుని వాక్యాన్ని వినడానికి ద్వారాలు తెరవాలి, అన్ని విధాలుగా దేవుడు తెరిచాడు. అంటే దేవుడు పబ్లిసిటీ చేసినంత రీతిగా వాక్యాన్ని ఎవరు పబ్లిసిటీ చేసిండ్రేమో, అన్ని రకాలుగా వాక్యాన్ని వాళ్ళకి చేరాలని దేవుడు ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. కానీ ఈ ప్రజలు వింటారా? ఈ ప్రజలు వినరు. హల్లెలూయా. ఈ ప్రజలు ఏం వింటారు? ఎవడైతే చెడు పనులు చేస్తా ఉన్నాడో ఆ చెడు పనుల వైపు ఆకర్షింపబడతారు, కానీ మంచి వైపు ఆకర్షింపబడే వాళ్ళు
చాలా తక్కువ. హల్లెలూయా. అలాంటి ఈ సమాజంలో మీరు మంచి మాటలు వినడానికి మీరు వచ్చారంటే మీరు నిజంగానే ఆశీర్వదింపబడిన ప్రజలు. హల్లెలూయా. దేవుడు అలా మంచి నేర్చుకోవాలి, మంచి వైపు వెళ్ళాలనుకున్న వారు ఎంత దీన స్థితిలో ఉన్నా, అత్యంత దీన స్థితిలో ఉన్నా వారు దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ఉత్సాహంగా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి బలంగా హల్లెలూయా. నిద్రపోతాండరా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పమన్నా నేను, అందుకే జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. చూడండి, దేవుని వైపు ఎంత దీన స్థితిలో అయినా దేవుని వైపు తిరగగలిగి బ్రతకగలిగిన వాడిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దేవుడు కోరుకునే విషయం. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం చూసి మనం ముగించుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే బైబిల్లో మనం చూస్తే అతని గురించి మనం ఆలోచిస్తే ఎంత గొప్పగా అతడు కనపడతాడో, అతని గురించి మనం చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా అతని జీవితాన్ని అతడు మలుచుకున్నాడో మనం చూసినప్పుడు చాలా గొప్ప అనిపిస్తుంది. హల్లెలూయా. అతని గురించి ఒక సందర్భాన్ని చదువుకుని మనం ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము, ఎవరో ఆ వ్యక్తిని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన, 88వ కీర్తన 1వ వచనానికి పైన ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్గా ఒక పేరాలాగా రాశారు. చూడండి, దాన్ని చదవండి. 1వ వచనం పైన ఉంది, అందరికి చూడండి. ఉపోద్ఘాతం: ప్రధాన గాయకునికి మహలతు లయన్నోతు అను రాగం మీద పాడదగినది, యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం, కోరాహు కుమారుల కీర్తనా గీతం అంటది. అంటే ఇప్పుడు ఈ 88వ కీర్తనని ఎవరు రచించారంటే ఆయన పేరు యజ్రాహీయుడైన హేమాను. ఎవరు ఈ కీర్తన రచయిత? హేమాను. ఈ కీర్తనని పాడింది ఎవరంటే, గీతాలాపన చేసింది ఎవరంటే కోరాహు కుమారులు. అంటే హేమాను గారు గాయకుడు, చాలా పాటలు రాశాడు, రచయిత ఆయన. ఇప్పుడు ఈయన కోరాహు కుమారులు పాడిన పాటను మరలా ఆలపిస్తున్నాడు. ఈయన ఎందుకు ఈ లయ తీసుకొని ఇది మనకెందుకు వినిపిస్తా అన్నాడు అంటే, ఈ హేమాను అంటే బైబిల్లో హామాను ఉన్నాడు, హామాను వేరు. ఇప్పుడు మనం చూసేది ఎవరిని? ఎవరు అందరూ చెప్పండి మా, ఏం పేరు? హేమాను. ఈ హేమాను గాయకుడు. ఇతనికి కోరాహు కుమారులు అంటే చాలా ఇష్టం. కోరాహు కుమారులు అంటే ఎందుకండి ఇష్టం అంటే, కోరాహు కుమారుల జీవితం ఎలాగో ఉందో ఇతని జీవితం కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంతకీ కోరాహు కుమారులు ఎవరు? కోరాహు ఎవరు? కోరాహు అంటే ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, మోషేకి వ్యతిరేకంగా నిలబడినవాడు, మోషేకి వ్యతిరేకంగా అడుగులేసినవాడు, మోషేని చంపాలని ప్రయత్నం చేసినవాడు ఈ కోరాహు. అతని గురించి మనం చూసినట్లయితే, అతడు అలా ప్రయత్నం చేసినప్పుడు, మోషేకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు, దుష్టుడిగా మారినప్పుడు అతన్ని, అతని కుటుంబాన్ని, అతని సమూహాన్ని, అతనికి కలిగిన దాన్ని దేవుడు ఏం చేశాడో సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం చదవండి. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసిందంట? మింగివేసెను. ఎప్పుడైతే కోరాహు దేవుని సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డాడో, దేవుని మాటలకు వ్యతిరేకంగా నిలబడ్డాడో, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో, అప్పుడు ఏం జరిగిందంటే భూమి తన నోరు తెరచి తనని, తన బంధువుల్ని, తన సంబంధుల్ని, తనకు కలిగిన సంపదను అంతటిని ఏం చేసిందంటే, అతనికి ఏమేమి ఉందో అంతటిని మింగేసిందంట. మింగేయడం అంటే భూమికి ఏం నోరుందా అనుకున్నారు. భూమికి నోరు ఉండడం కాదు, అంటే మింగడం అంటే భూకంపం వచ్చింది. ఏమొచ్చింది వారి కింద? భూకంపం వచ్చి భూమి నెరవేడిచి వారు ఏమైపోయారంటే అలానే బతికుండగానే భూమి లోపల గెలిపినారు. ఊపిరి ఆడకుండా, గుక్క తిరగకుండా ఆ భూమి లోపల వాళ్ళు ఏమైపోయారంటే సజీవ సమాధి అయిపోయారు. అలా అతనికి కలిగిన దాన్ని అంతటిని దేవుడు ఏం చేశాడంటే అలా నాశనం చేశాడు. భూమి వాళ్ళని మింగేసింది అని చెప్తున్నాడు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టి. సరే, వీరిలో ఒకరు సేఫ్ అయిపోయారు.
వీరిలో ఒకరు బతికిపోయారు. ఎవరంటే అదే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎవరు చావలేదంట? కోరాహు కుటుంబం చనిపోయిందంటే అందరూ చచ్చిపోయారు అనుకున్నారు. అందులో కోరాహు కుమారులు చనిపోలేదంట. కోరాహు స్నేహితులు, కోరాహు బంధువులు ఎవరైతే అతనికి సపోర్ట్గా నిలబడినారో వాళ్ళందరినీ దేవుడు నెరవిడిచి భూమి మింగేసింది, నాశనం అయిపోయారు. కానీ కోరాహు కుమారులు నాశనం కాల. ఎందుకని నాశనం కాల? దేవుడు తండ్రి తప్పు చేశాడని ఆ శిక్షను కొడుకు మీద వేయడు. కొడుకు తప్పు చేస్తే ఆ శిక్షను తండ్రి మీద వేయడు. ఎవరు తప్పు చేశారో వారి మీదకే శిక్ష వస్తుంది. హల్లెలూయా. ఎజెకియెలు గ్రంథంలో ఉంటుంది, తండ్రి ద్రాక్షకాయలు తిన్నారని పిల్లల పళ్ళు ఏం కావంట? పులయ్యవు అంటాడు. మీరు ద్రాక్షకాయలు, మీరు మామిడికాయ తిన్నారనుకో, ఎవరి పళ్ళు పులుస్తాయమా? ఎవడు తిన్నాడో వాడి పళ్ళే పులుస్తాయి, వాళ్ళ పిల్లల పళ్ళు పులవు. అలానే దేవుడు కూడా ఎవరు తప్పు చేస్తారో వారి మీదకే శిక్ష రంపిస్తాడు. ఇప్పుడు మీ కుటుంబంలో మీరు రక్షింపడ్డారనుకో, మీరు రక్షింపడ్డారు కాబట్టి మీ కుటుంబం మొత్తానికి పరలోకం ఏడో. భర్త రక్షింపడ్డాడని భార్యని పరలోకం తీసుకొని పోడు, భార్య రక్షింపడింది కాబట్టి భర్తని పరలోకం తీసుకొని పోరు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి తప్పుకి వారికే శిక్ష. అది బైబిల్ ఫార్ములా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కోరాహు తప్పు చేశాడు కనుక కోరాహు నాశనం అయిపోయాడు. కానీ కోరాహు పిల్లలు చాలా మంచోళ్ళు, వారు దేవుని పక్షాన్ని నిలబడ్డారు. అందుని బట్టి వారు సేఫ్ అయిపోయారు. ఎలా వీరు కోరాహు కుమారులు రక్షింపడ్డమే కాకుండా అనేక కీర్తనలు రాశారు, దేవుని కొరకు నిలబడ్డారో, సేమ్ వారి జీవితం లాంటిదే ఈ హేమాను జీవితం కూడా. హేమాను బ్రతుకు కూడా అలాంటిదే సేమ్. హేమాను ఏమైనా నీచుడా తప్పు చేసిన వాడంటే కాదు, ఇతని జీవితం కూడా సేమ్ అతని జీవితం లాగానే ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇతని జీవితం గురించి మనం ఆలోచిస్తే హేమాను ఆలోచన, హేమాను యొక్క జీవితం ఎలాంటిదంటే, బైబిల్లో యోసేపు మనకు కనపడతాడు. యోసేపు గారు మీరు 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంకి వెళ్తే అక్కడ రూబేన్ కనపడతాడు. రూబేన్ ఎవరు? యాకోబుకు 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలు రూబేను, షిమ్యోను, యోదా, జబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆఫేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్, ఇలా 12 గోత్రాలు వారిలో నుండి వచ్చాయి, యాకోబు గారిలో నుండి. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి వాడు ఎవరంటే రూబేను. ఈ రూబేను ఏం చేస్తాడంటే 35వ అధ్యాయంలో తప్పు చేస్తాడు. అంటే యోసేపు గారి కళ్ళ ముందే, యోసేపు గారి ముందే చూడకూడని, జరగకూడని కార్యాలన్నీ ఆయన కళ్ళ ముందే జరిగాయి. ఆయన అవన్నీ గమనించాడు, అవన్నీ ఆయనకి తెలుసు యోసేపు గారికి. అందులో రూబేన్, తన అన్న అయినటువంటి రూబేన్ ఏం చేశాడంటే నీచమైన కార్యం చేశాడు. ఏంటి ఆ నీచ కార్యం అంటే? అది చెప్పకూడదు. ఏంటంటే అతని పిన్న తల్లితో ఏం చేస్తాడంటే సైనిస్తాడు, పాపం చేస్తాడు రూబేను. అదే రీతిగా 38వ అధ్యాయానికి వస్తే అక్కడ యోధా గారు ఏం చేస్తాడంటే తన కోడలతో తప్పు చేస్తాడు. ఇవన్నీ అతని యోసేపు బానిసగా మారకముందే జరిగాయి. ఇప్పుడు బానిసగా మారిన తర్వాత యోసేపును కూడా పాపం ఏం చేసింది తెలుసా? రా 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 అని పిలిచింది. ఎవరో? పోతీఫర్ భార్య. ఇప్పుడు యోసేపు గారు దానికి అంగీకరించాడా? ఒరే, మా అన్నలే తప్పు చేశారు, నాకన్నా పెద్దలు, నా ముందున్న వాళ్ళు, నాకన్నా అనుభవజ్ఞులు, వాళ్ళే తప్పు చేసినప్పుడు నేను తప్పు చేస్తే తప్పేంటి? శిక్ష వస్తే మొట్టమొదటి వాళ్ళకు వచ్చి తర్వాతే కదా నాకు వస్తుంది, నేను కూడా చేస్తే ఏమి ఉందిలే అనేసి చేయలా యోసేపు గారు. యోసేపు గారు ఏమనుకున్నారంటే రూబేన్ తప్పు చేస్తే ఆ కర్మ అతడు అనుభవిస్తాడు, దావీదు తప్పు చేస్తే ఆ కర్మ అతడు అనుభవిస్తాడు, నేను మాత్రం ఆ తప్పు చేయననేసి భీష్మించు కూర్చున్నాడు యోసేపు గారు. హల్లెలూయా. మనలో కూడా కొంతమందిలో ఎలాంటి అలవాటు ఉంటుందంటే సంఘ పెద్దలో, విశ్వాసులో, లేదా బయట గొప్ప సేవకులో తప్పు చేశారనుకో, వాళ్ళు చేస్తే తప్పు లేనిది మేము చేస్తే తప్ప అన్న టీలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళని మాదిరిగా తీసుకొని. మనకు మాదిరి ఎవరమ్మా? మనుషులా మనకు మాదిరే? దేవుడు మనకు మాదిరి. మనం క్రీస్తును పోలు నడుచుకోవాలి. హల్లెలూయా. వాడు ఈరోజు ఇలా చేశాడని నువ్వు ఇలా చేస్తాడో, వాడు రేపు మిద్దెక్కి దూకేస్తాడు, నువ్వు కూడా దూకేస్తావా? కాబట్టి యోసేపు గారు చూడండి, నాకు ముందున్నటువంటి నా పెద్దలు లేదా తండ్రులు ఇలా చేశారు కనుక నేను అలా చేయాలనుకోవాలా. అతడు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. అతడు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడంటే దేవుణ్ణే మాదిరిగా తీసుకున్నాడు. హల్లెలూయా. అలాంటి వాడే ఈ హేమాను కూడా. ఈ హేమాను యొక్క చరిత్ర మనం ఆలోచిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతడు ఏ కుటుంబానికి సంబంధించిన వాడు అని ఇతని గురించి ఆలోచిస్తే ఇతడు చాలా దయనీయమైన, చాలా ఇబ్బందికరమైన,
చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఎవరు? హేమాను గారు. అతని స్నేహితులు అతను ఏం చేశారంటే చీగొట్టారు, ముఖం మీదనే చీగొట్టారు. అతని నెలవరులు అతను ఏం చేశారంటే చీగొట్టారు ముఖం మీదనే. చూడండి, అదే అక్కడ రాయబడింది. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. అతను రాస్తున్న ఆ రచన కీర్తనలో మనం గమనించినట్లయితే 88వ కీర్తన 8వ వచనం చదవండి. 88వ కీర్తన 8వ వచనం. నా నెలవరులను నాకు దూరముగా. ఇప్పుడు అంటే నెలవరులు ఏం చేశారన్నమాట? దూరంగా ఉన్నారు, అతని దగ్గరికి రావడంలే, అతన్ని చీగొట్టారు. ఎందుకు చీగొట్టారు? అతడు ఏమైనా తప్పుడు వ్యక్తా? అతడు ఏమైనా చెడ్డవాడా? అతడు ఏమైనా వ్యభిచారం చేస్తా అంటే వీళ్ళు చూసి చీగొట్టారా, అసహించుకున్నారా? కాదు. ఇంకా మీరు 88వ అధ్యాయం 18వ వచనం చదవండి. తన నా ప్రియులను ఏం చేశాడంట దేవుడు? వారు దూరంగా ఉన్నారంట. స్నేహితులు కూడా అతన్ని ఏం చేశారంటే చీగొట్టి వెళ్ళిపోయారంట. అతనికి ఏది ఇదే బంధువుడైనాడంట? చీకటి. ఇప్పుడు పగలున్నప్పుడు తలుపేసినాం అనుకో, చీకటిగా ఉంటుంది కదా. ఈ చీకటి అతనికి బంధువు అయిందంట. మనుషులందరూ అతన్ని చీకొట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ అలాంటిది, అతని కుటుంబ నేపథ్యం అలాంటిది. అందుని బట్టి అతడు ఏం చేశారంటే అతన్ని చీకొట్టారు. అతనితో ఎవరు మాట్లాడడం లే, అతనితో ఎవరు స్నేహం చేయడం లే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? హేమాను, ఒరే మనం కూడా మారిపోదాం, మనకెందుకు ఇవన్నీ అనుకోవాలి. కానీ హేమాన్ అలా లేడు. ఇంతకీ హేమాన్ ఎవరు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకసారి మనం ఆలోచిస్తే ఇతని తాత ఎవరో తెలుసా? హేమాన్ గారి తాత. హేమాన్ గారి తాత ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి ఎడొచ్చింది చూడండి. కహతీయుల కుమారులో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యావేలునకు పుట్టినవాడు. హల్లెలూయా. ఇతడు ఎవరి మనవడో తెలుసా? సమూయేలు, ది గ్రేట్ సమూయేలు గారి మనవడు. సమూయేలు గారు ఎవరు? ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఒక దేవుని చేత నడిపింపబడినవాడు. ఈ సమూయేలు మామూలుగా తల్లిదండ్రులు ఉండే పిల్లలు చాలామంది చెడిపోయే పరిస్థితి. తండ్రి ఉన్నా పాడైపోయిన పిల్లలు ఉన్నారు, తల్లి ఉన్నా చెడిపోయిన పిల్లలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా దేవుని కొరకు ఘనంగా బ్రతికినవాడు తన సేవకుడు ఏలీ గారు. ఏలీ గారి పిల్లలు ఏమైనా మంచోడా? ఏలీ గారి పిల్లలు మంచోళ్ళు కాదు. ఒరే నా సేవకుని యొక్క పిల్లలే మంచోళ్ళు కాదు, నేనే మంచిగా బతకాలా, నా ముందున్న వాళ్ళు ఎవరు మాదిరిగా లేరు, నేను బాగుండాలా అని అనుకోవాల్సిన పరిస్థితి. కానీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, తన సేవకుని పిల్లలు మంచోళ్ళు కాకపోయినా దాన్ని అనుసుగా తీసుకుని చెడుగా బ్రతికకుండా ఒక ఉన్నతమైన బ్రతుకును బ్రతికినటువంటి గొప్ప ప్రవక్త ఎవరంటే సమూయేలు గారు. హల్లెలూయా. ఇంత గొప్ప గ్రేట్ సమూయేలు గారి మనవడే ఎవరో? హేమాను. ఇతని అంటే ఈ సమూయేలు గారి కుమారుడు ఎవరు అంటే ఇక్కడ యోవేలు. యోవేలు అంటే ప్రవక్త అయినటువంటి యోవేలు కాదు, ఈయన ఏరే యోవేలు. ఈ యోవేలు ఎవరు? ఇంతకీ సమూయేలు గొప్పోడే, ఇతని కుమారుడు ఎలాంటి వాడు, అతని కుమారుడు ఎవరో, ఏం పని చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి, మీ ఆలోచన ఎటు పోనివ్వకుండా. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. హల్లెలూయా. అంటే ఇక్కడ సమూయేలు గారి సమూయేలుకు పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడు ఎవరంటే యోవేలు గారు. ఆ యోవేలుకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు ఎవరో? హేమాను. అబ్బో, పెద్ద బ్యాక్గ్రౌండేనే. సమూయేలు గారి కుమారుడు
న్యాయాధిపతిగా ఎవరు నియమింపబడ్డారంటే జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యోవేలు నియమింపబడ్డాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరూ ఏం చేయాలి? ఇలాంటి కుమారుణ్ణి, అతని బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదిగా ఉంది. పెద్ద సేవకుడికి పుట్టినవాడే, అతని తాత పెద్ద సేవకుడు. కాబట్టి ఈ ప్రజలందరూ ఏం చేయాలి? మామూలుగా పెద్ద సేవకుని కుమారుడు వచ్చారు అనుకో, ఇప్పుడు మనకు బాగా పరిచయమైనటువంటి జైపాల్ కొడుకే వచ్చాడు అనుకో, ప్రకాష్ పాల్ గారు ఏం చేస్తారు? మీరందరూ పోయేసి సెల్ఫీలు తీసుకోవడం, మాట్లాడడం, ప్రార్థన చేయించుకోవడం అన్నీ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన్ని మించిన సేవకుడు సమూయేలు గారు. ఇంత గొప్ప సేవకుడు పోయేసి అతని మనవాడు పోయేసి వీళ్ళు ఎందుకు తృణీకరిస్తూ ఉండారు? అతని నెలవర్లకు అతడు ఎందుకు చీ అనేసి అతన్ని అసహించుకుంటున్నారు? అతని ప్రియులు అతనికి ఎందుకు దూరంగా ఉన్నారు? అతని స్నేహితులు ఎందుకు అతనికి దూరంగా ఉన్నారు? అతనికి చీకటి ఎందుకు బంధువుడుగా మార్చబడింది? ఇంతకీ ఏం జరిగింది అంటే, అతని సమూయేలు గారు మంచోడే కావచ్చు, సమూయేలు కుమారుడైనటువంటి యోవేలు ఎలాంటి వాడో అక్కడ రాయబడిన చూడండి, 3వ వచనం నుండి చదవండి. అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని, ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఈ ప్రజలు ఈ హేమాన్ని అసహించుకోవడానికి, హేమానుకు దూరంగా ఉండడానికి, హేమాన్ని చీకొట్టడానికి కారణం ఏంటంటే, సమూయేలు గారు వాళ్ళ తాత మంచోడే, కానీ వాళ్ళ నాన్న ఎలాంటోడో తెలుసా? క్వైట్ ఆపోజిట్. అతడు మంచోడైతే ఇతడు పూర్తిగా చెడ్డోడు, దుష్టుడు. ఇతడికి ఏం ఆశ అంటే ధనాపేక్ష అంట. సమూయేలు గారు ఎంత గొప్పోడు, సమూయేలు గారు ఎంత ఉన్నతంగా బ్రతికినవాడు, అతనికి పుట్టినటువంటి ఈ యోవేలు అలాంటి వాడు అంటే ధనాపేక్ష పరుడు అంట. అదెంత సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమ సొంట అనేసి. కాబట్టి ఆయనేమో పండితుడే, ఈయన పరమ సొంట అన్నమాట. అంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మన సమాజంలో కూడా వాళ్ళు చాలా గొప్పగా బతుకుతూ ఉంటారు, చాలా గొప్ప ఆత్మీయ జీవితం కలిగి ఉంటారు, కానీ వాళ్ళకి పుట్టిన పిల్లలు చాలా దుర్మార్గులుగా ఉంటారు. ఆయన గొప్ప సేవ చేస్తూ ఉంటాడు, కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే తాగుతూ తిరుగుతూ ఇంటి వీధుల మీద పడి ఉంటారు. మనకు ఉదాహరణకి ఎగ్జాంపుల్కి యొప్తా గారి తల్లి పచ్చి వ్యభిచారికి పుట్టినటువంటి యొప్తా గారు ఏమైనారో, ఆయన బ్రతికి ఎలా ఉంది? చాలా ఉన్నతంగా ఉంది. అదే రీతిగా దావీదు చాలా గొప్ప భక్తుడు. లంచాలు తీసుకొని చెడ్డ పనులు చేస్తూ కనపడ్డాడు. అందుని బట్టి అతన్ని అసహించుకున్నారు సమాజం. ఇప్పుడు అతన్ని అసహించుకోవడమే కాకుండా ఎవరిని కూడా అసహించుకున్నారు? హేమాన్ని కూడా అసహించుకున్నారు. ఎందుకంటే తండ్రి అలాంటి వాడైనప్పుడు అతనికి పుట్టిన పిల్లవాడు కూడా ఇలాంటి వాడేమో అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ హేమాన్ మీద వచ్చేసింది. కానీ సమూయేలు గారు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఈ యోవేలు మంచోడు కాదు, కానీ అతని తాత లేదా అతని తండ్రి ఎలాంటి వాడు? అతని గురించి కూడా ఒక మాట చదువుకుందాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. ఏదో ధనాపేక్షపరుడు, లంచగొండి, న్యాయాన్ని అన్యాయంగా తిప్పేసేవాడైతే అతని తండ్రి సమూయేలు గారు ఎలాంటి వాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇదిగో నేనున్నాను. సమూయేలు గారు మాట్లాడుతూ ఉంటారు ఏమని? నేను ఎవని యొద్దనైనను ఎద్దునైనను తీసుకొంటినా
ఎవరిని గార్ధపనైనా నేను తీసుకున్నానా? ఎవరికైనా అన్యాయం లంచం తీసుకొని ఎవరికైనా అన్యాయం చేశానా? నేను ఎవరినైనా నేను బాధ పెట్టానా? న్యాయం అగుపడకుండా ఎవరి వద్దని లంచం నేను ఏమైనా తీసుకున్నానా? అలాగు చేసిన ఎడల అంటే చేతులు ఎత్తండి. నేను తప్పు చేతులు ఎత్తండి అంటే మీరు నిజంగా చేతులు ఎత్తమని సమూయేలు గారు అన్నారు. ఏమని? సమాజం వైపు పబ్లిక్లో నిలబడి ప్రజలందరూ చూస్తుండగా అంటున్నాడు, మీరు ఎవరినైనా, మీదో గాడిదనైనా ఎద్దునైనా, మీ దగ్గర అన్యాయంగా లంచమైనా, మీ దగ్గర ఏదైనా మీ సొత్తు ఏదైనా నేను తీసుకున్నానా? నేను ఏదైనా తప్పు చేసినట్టు మీకు కనపడినానా? చేతులు ఎత్తండి అనేసి ఏం చేశాడంటే సవాలు విసిరితే ఒక్కడు చెయ్యెత్తలా. అంటే పబ్లిక్లో అంత ధైర్యంగా అంటున్నాడంటే ఆయన ఎంత గొప్పగా బతికాడో చూడండి. పబ్లిక్లో అంటున్నాడు ఈ మాట, చేతులు ఎత్తండి, నేను ఏదైతే తప్పు చేసింటే నా మీద నింద మోపే వాళ్ళు ఎవరు ఉంటే రండి అంటున్నాడు. చూడండి అంత ధైర్యం మనలో ఉందా? ఎంత ధైర్యంగా మాట్లాడుతాను చూడండి. మామూలుగా పెళ్లి సందర్భంలో ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈ పెళ్లి సంబంధం జరిగేటప్పుడు ఆ పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఇంకా తాలిబొట్టు కడతాడు, రింగు దొడగతాడు అనే సమయంలో ఏం చేస్తారంటే, అమ్మా పెళ్లి కొడుకు మీద విషయంలో ఈ వివాహ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు చేతులు ఎత్తచ్చు అంటే మనవాడికి గుండెల్లో రాళ్ళు పడతాయి. ఎందుకని? ఏమైనా కొంపదీసి స్కూల్లో ఉండే సమస్య ఏదైనా వస్తుందేమో, కాలేజీలో ఉండే సమస్య ఏదైనా వస్తుందేమో, డిగ్రీలో ఉండే సమస్య ఏదైనా వస్తుందేమో. ఎందుకంటే అడన్నీ పనికిమాల పనులు చేసి ఉంటాడు కాబట్టి ఆ గుండెల్లో రాయి పడిపోద్ది, గుండె అయిపోయినంత పని అయిపోద్ది. ఆ టైంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మ పెళ్లి కూతురు తరపున ఏదైనా మీకు అభ్యంతరం ఏదైనా ఉంటే చేతులు ఎత్తండి అంటే ఆ గుండె జారి కిడ్నీలు లేకొచ్చేస్తుంది పెళ్లి కుమార్తెకి. ఎందుకని? కాలేజీలో చేసిన తప్పో లేకపోతే ఇంటికాడ చేసిన తప్పు ఏడైనా బయటపడిపోతుందేమో, ఎవడైనా వచ్చి చెప్పేస్తాడేమో అని టెన్షన్ పడిపోతాం కదా. కానీ సమూయేలు గారు ఎంత ధైర్యంతో ఈ మాట అంటున్నాడు చూడండి. నేను తప్పు చేసిన వాడుగా ఎక్కడైనా నేను అన్యాయం చేసింటే, లంచం తీసుకుంటే, మీది ఏదైనా ఆశించుంటే, మీ దగ్గర అన్యాయంగా నేను సంపాదించుకుంటే మీరు చేతులు ఎత్తండి, నా మీద నేరం మోపండి అంటే ఒక్కడు కూడా నేరం మోపల. అక్కడికి కూడా ధైర్యం సరిపోవాలి. అంత గొప్పవాడు సమూయేలు గారు. హల్లెలూయా! ఎంత గొప్ప భక్తుడు చూడండి, ఎంత గొప్ప ప్రవక్త చూడండి. ఇలాంటి పరిశుద్ధుడు, గొప్పవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు సమూయేలు గారు అయితే దుర్మార్గుడు, దుష్టుడు, అపవిత్రుడు ఎవరంటే ఈ యోవేలు. ఇప్పుడు ఈ తండ్రిని బట్టి మామూలుగా ఆటోమేటిక్గా అతడు గొప్పవాడైనప్పటికీ తండ్రిని బట్టి కుమారుడికి ఏమొస్తూ ఉంటుంది? కొద్దిగా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది, తలెత్తుకోలేని పరిస్థితి, రెస్పెక్ట్ ఉండదు. అంతే కదా. ఇప్పుడు తండ్రి తాగుబోతనుకో, ఈ తాగుబోతుని బట్టి పిల్లలకు కూడా ఏం పోతుంది? రెస్పెక్ట్ పోతూ ఉంటుంది. అరే మీ నాన్న తాగేసి పడిపోయినాడు చూడు, ఆ మందు షాపు కాడ పడిపోయినాడు చూడు అన్నప్పుడు ఆ పిల్లలకి ఎంత బాధ వేస్తుంది. ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది. హల్లెలూయా! అదో నీ భర్త విచ్చలవిడిగా తిరగతా అన్నాడే అన్నప్పుడు తిరిగే భర్తను బట్టి భార్యకి ఏం కలుగుతుంది? అవమానం. నీ భర్త అక్కడ కనపడినాడు, వాళ్ళ ఇంటికాడ కనపడినాడు అంటే ఆ భార్యకి ఎంత బాధ. ఆ మధ్యకాలంలో దిశ కేసులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు విలేకరులు వచ్చి వాళ్ళ భార్యని, ఒక ఆమె భార్యని అడిగినప్పుడు ఏమ్మా ఏందనేసి అడిగితే ఆయన చెప్తా అంది, బాబు మేము తలెత్తుకోలేకపోతా ఉన్నాము, వాడు పోతే పోయినాడు కానీ ఇలాంటి పనికిమాలిన పని చేసి వెళ్ళిపోయాడు, అందును బట్టి సమాజం అంతా నీ భర్త ఇలా చేశాడు అనేసి నన్ను ఏలెత్తి పోటొస్తా ఉండారు, సమాజంలో ముఖం చూపించుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది, నా పిల్లల్ని కూడా బాధ పెడతా ఉండారు, ఏం చేయాలా ఏం అర్థం కాలేదనేసి భార్య బాధపడే పరిస్థితి కదా. మన కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కుటుంబం అంతటికి నింద, కుటుంబం అంతటికి చెడ్డ పేరు కదా. అలాంటి మారుతో యోవేలును బట్టి ఎవరికి చెడ్డ పేరు వచ్చేసింది అంటే, తండ్రిని బట్టి ఎవరికి చెడ్డ పేరు వచ్చేసింది? హేమానికి చెడ్డ పేరు వచ్చింది. హేమాన్ని ఎందుకు చీగొడుతున్నారు అంటే అతడు చేసిన తప్పును బట్టి కాదు, అతనిలో ఏదో చెడు ఉందని కాదు, అతని తండ్రి చెడ్డవాడు కనుక ఆ చెడ్డను బట్టి హేమాన్ని కూడా అసహించుకుంటున్నారే. మీ తండ్రి అన్యాయస్తుడు, మీ తండ్రి లంచగొండి, మీ తండ్రి ధనాపేక్షపరుడు, నువ్వు మాతో మాట్లాడదుబో అనేసి ఏం చేస్తుంటారంటే హేమాన్ని చీగొడుతున్నారు. ఇప్పుడు హేమాన్ ఏమనుకోవాలి? ఈ సమాజం ఇలా నన్ను చూస్తాను, నేను కూడా అలా మారిపోతా అనుకోవాలి. అలా మారలా. అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. తాత బతికినట్టు బతకాలా, నాన్న బతికినట్టు బతకాలా? ఈ మార్గంలో వెళ్ళాలా, ఈ మార్గంలో వెళ్ళాలా? నేను జీవాన్ని ఎన్నుకోవాలా, మరణాన్ని ఎన్నుకోవాలా, మేలుని ఎన్నుకోవాలా, కీడుని ఎన్నుకోవాలా?
ఏ వైపు ప్రయాణం చేయాలని ఆలోచిస్తూ అతడు ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు తెలుసా? ఇలాంటి సమాజంలో అతడు ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడంటే, మనుషులందరూ చెడు వైపు ప్రయాణం చేస్తూ చెడుని నేర్చుకునే ఈ సమాజంలో అతడు ఏ వైపు ప్రయాణం చేశాడంటే మంచి వైపే ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నేను యోవేలు వలె మా నాన్న వల్లే నేను బ్రతకను, నేను ఎవరి వలె బతుకుతానంటే మా తాత సమూయేలు వలె బతుకుతాను. హల్లెలూయా. అలాంటి తీర్మానం తీసుకున్నాడు కనుక దేవుడు అతని వైపు చూశాడు. అంత దయనీయమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు కనుక దేవుడు అతన్ని హెచ్చించాలనుకున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. అందును బట్టి అతన్ని దేవుడు ఏం చేశాడో చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. హేమాను సంబంధులలో అంటే వాళ్ళ పిల్లలు, హేమానుకు పుట్టినటువంటి పిల్లల పేర్లు చెప్తూ వస్తున్నాడు. 5వ వచనం చదవండి. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ ఎవరంటే హేమాను యొక్క పిల్లలుగా మనకు కనబడుతున్నారు. ఎంతమంది పిల్లలు అతనికి? మొత్తం ఎంతమంది పిల్లలు? ఇక్కడ ఉంది చూడండి, 14 మంది కుమారులు, 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది పిల్లలు అయితే? 17 మంది. 3 కుమార్తెలు, 14 మంది కుమారులు అంట. వీళ్ళని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు వీరినిచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమనుకున్నాడంటే, అయ్యా నువ్వు చెడిపోయిన సమాజంలో కూడా మంచి వైపే నేను నిర్ణయం తీసుకున్నావు. మామూలుగా తండ్రి ఎట్టివాడో కుమారుడు ఎట్టివాడే అవుతాడు. తండ్రి తాగడం చూశాడు అనుకో, కొడుకు కూడా అదే నేర్చుకుంటాడు. తాత ఏం చేస్తాడో దాన్ని నేర్చుకోడు. అతని ముందుండేది తండ్రి కనుక తండ్రి ఏం పనులు చేస్తాడో అవే నేర్చుకుంటాడు ఆటోమేటిక్గా. ఎక్కువ అలవాట్లు అతని అలవాట్లే వస్తాయి. కానీ ఇతడు అలా బతకలా. ఇతడు దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు, గొప్పగా బ్రతకాలనుకున్నాడు, మంచిగా బ్రతకాలనుకున్నాడు. దేవుడు దాన్ని చూసి ఏమనుకున్నాడంటే, ఇతను ఏం చేయాలి? నేను గొప్పవానిగా చేయాలి. హల్లెలూయా. ఇతన్ని గొప్పవానిగా చేయాలి అని ఏం చేశాడంటే, అతనికి పిల్లల్ని ఇచ్చి వారిని ఏం చేశాడంటే రాజ సన్నిధిలో దీర్ఘదర్శులుగా నియమించాడంట. అంటే వీళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళంటే గాయకులు, వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, సంగీతం వాయించడం. ఇలా వీళ్ళు ఎవరిలో కూడా ఎవరు చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఈ హేమాను వలె నా చెడిపోయి అన్యాయం చేస్తూ లంచాలు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే చాలా గొప్పగా బతికారు ప్రియమైన దేవుని పిల్లారా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, హేమాను ఏ రీతిగా అయితే తండ్రి చెడ్డవాడైనప్పటికీ ఆ చెడు అతను నేర్చుకోకుండా తన తాత అయినటువంటి సమూయేలు గారు ఎలా న్యాయవంతుడో, ఎలా దేవుని కొరకు బతికాడో, పవిత్రంగా బతికాడో, అలా బ్రతకడానికి తీర్మానం తీసుకున్నాడో, అలాంటి మార్పు మనం ఉన్నామా? మన తండ్రి మంచివాడు కాకపోవచ్చు, మన తల్లి మంచిది కాకపోవచ్చు, లేదా మన కుటుంబ సభ్యులు మంచివాళ్ళు కాకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, మన స్నేహితులు మంచివాళ్ళు కాకపోవచ్చు. కానీ వారి మధ్యలో మురికి నీళ్ళలో తామర పువ్వులాగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఒక హేమాను అలా ఇష్టపడ్డాడు. తన తండ్రి మంచివాడు కాకపోయినా సమాజం అంతా అతన్ని ఏలెత్తి పొడుస్తున్నా, అతన్ని చేదరిస్తున్నా, చీకొడుతున్నా అతడు మంచి వైపే ప్రయాణం చేశాడు కనుక అతన్ని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అతనికి ఇవ్వబడిన సంతానాన్ని బట్టి అతన్ని ఏం చేశాడు? దేవుడు గొప్ప చేశాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా గొప్ప చేయాలంటే నీకున్న పరిస్థితుల్లో, నీకున్న స్థితిలో దేవుని కొరకు మంచి మార్గాల్లో నడవడానికి ఇష్టపడితే దేవుడు నిశ్చయంగా, నీకున్న స్థితి చిన్నది కావచ్చు కానీ దాంట్లో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా ఒక హేమాను వలె మార్పు చెంది మనం దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. యోవేలు ఏ రీతిగా అయితే చెడ్డ పేరు తెచ్చుకున్నాడో, ఒక గొప్ప తండ్రికి బుట్టి కూడా అలాంటి గుణాలు మనలో ఏదైనా ఉంటే వాటిని తీసివేసుకొని మంచి వైపు మనం ప్రయాణం చేసేవారుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.